అందరికీ నమస్కారం. ఆర్కే పొలిటికల్ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు ప్రకాశం జిల్లాలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీన కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుంది, దీని మీద కూడా కాయ రాజా కాయ పరిస్థితికి వచ్చింది. అసలు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు అయితే ఆ పార్టీకే విజయం వరిస్తుందని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పటం, వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఇన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళ పిచ్చి పిచ్చి సర్వేలతోటి, అంటే ఇవన్నీ కూడా ఒక పార్టీకి కొమ్ముగేసేటువంటి ఛానల్స్, పత్రికలు. దీనికి జర్నలిజం అనే ఒక పేరు పెట్టి వాళ్ళకి ఉపయోగపడేటువంటి వాళ్ళకు ఉపయోగపడేటువంటి పార్టీలకి కొమ్ము కాస్తూ కూడా వాళ్ళు పిచ్చి పిచ్చి సర్వేలు అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు, సందర్భాలు, దానికి సంబంధించి గ్రాఫిక్స్తో కూడినటువంటి ఒక అనాలిసిస్ని వాళ్ళు చేస్తూ దాని మీద కూడా వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సందర్భాలు అయితే చూస్తున్నాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 2024 ఎన్నికలు అన్నాయి. గతంలో జరిగినటువంటి 2 సార్లు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల కంటే కూడా మళ్ళీ స్టేట్ బైఫర్కేషన్ తర్వాత జరిగిన ఎన్నికల కంటే 2 సార్లు జరిగిన ఎన్నికల కంటే ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం చాలా భిన్నంగా జరిగాయి. ఈ సర్వేలు ఇవన్నీ కూడా ఫేక్, ఎవరి మాటలు నమ్మద్దు. ఈ సర్వేలతోటి మీరు ఎలాంటి లాభం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా చేసుకున్నటువంటి సర్వేలు తప్పితే ఇవి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఓటర్ నాడి అనేది ఎవడు ఏ పేపరోడు దేవుడు కూడా చెప్పలేనటువంటి సందర్భం. సో ప్రజలందరూ కూడా ఈ పిచ్చి పిచ్చి సర్వేలు భ్రమలో పడద్దు. వాళ్ళ రేటింగ్ కోసం గ్రాఫిక్స్తో కూడినటువంటి సర్వేలు ప్రజలందరూ కూడా చూపిస్తూ మనల్ని గందరగోళ పరిస్థితికి అయితే తీసుకొస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ సర్వేలు రిపోర్ట్లు బహిర్గతంగా వెల్లడించకూడదని కూడా ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఈ సర్వేలన్నీ పిచ్చి పిచ్చి సర్వేలు ప్రజల్లోకి వెళ్ళి ఎందుకంటే మీరు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఏ పార్టీ ఓటు పోతుంది, ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మరో 18 రోజుల్లో మనం కులంకషంగా కూడా తెలుసుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఈ సర్వేలు నమ్మద్దు. దాదాపుగా ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో కూడా టగ్ ఆఫ్ ఫైట్ అయితే జరిగిందని కూడా ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా దీని మీద చర్చ నడుస్తుంది. ప్రతి నియోజకవర్గం కూడా ఈ ఎన్నికలు టగ్ ఆఫ్ ఫైట్గా జరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ కానీ టీడీపీ కానీ 2 కూడా వాళ్ళ ప్రచారంలో కూడా ముందుకు పోయినటువంటి సందర్భాలు చూస్తున్నాం. వారి మేనిఫెస్టోలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులైతే అందరూ కూడా దాదాపుగా కలిసికట్టుగా పనిచేసుకొని ఇరు పార్టీలు కూడా ఈ ఎలక్షన్ ఇరు పార్టీలు కూడా ఈ ఎలక్షన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ఇద్దరు ప్రచారం చేసుకున్నటువంటి సందర్భాలు అయితే మనం చూసాం. సో అంత కష్టపడి ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఈ పిచ్చి సర్వేలు పెట్టి నువ్వు గెలవు, ఈయనంత మెజార్టీతో గెలుస్తాడని చెప్పి కొన్ని ప్రధాన శాటిలైట్ ఛానళ్ళు, ప్రధాన పేపర్లు నిద్రలేస్తే మనం చూసేది అయ్యే. కానీ వాళ్ళు కూడా ఒక పార్టీ కొమ్ము కాస్తూ నీచమైనటువంటి సర్వేలు వేస్తూ జర్నలిజాన్ని పక్కదావ పట్టిస్తున్నాడు. సో ప్రజలారా, మీరెవరు ఈ పిచ్చి పిచ్చి సర్వేలు నమ్మద్దు. మీ నాయకుడు నిజంగా కనుక అక్కడ అభివృద్ధి చేసి ఉంటే, నిజంగా కనుక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా కనుక ప్రజల్లో మమేకం అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు. మరో వీడియోలో మనం కూలంకుషంగా ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి కూడా మళ్ళీ చర్చించుకుందాం. సర్వేల మీద మీ స్పందనను కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ మీ ఆర్కే.